వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్। ఈరోజు ఓమాకు బజ్జీ చేశాను। మన వీడియోలో ఇలా చేశానో చూడండి। హలో అండి, చలికాలం స్పెషల్ ఓమాకు బజ్జీ చేస్తున్నా। ఈరోజు చలికి ఎంతో బాగుంటాయి। మనం చేసుకొని ఇంట్లో ఇట్లా పెంచుకొని ఇట్లా చేసుకుంటే ఆకులతో చేసుకుంటే చాలా బాగుంటాయి। ఇది ఎలా చేస్తారో మన వీడియోలో చూడండి। దీనికి కావాల్సినవి కొంచెం శనగపిండి, కొంచెం ఓమా తీసుకొని ఇట్లా కొంచెం నలిసి ఇట్లా వేయాలి। దీంట్లో ఫ్లేవర్ మంచిగా ఉంటుంది। ఒక అర స్పూను ఉప్పు, ఒక స్పూన్ నర కారం, ఎవరు ఎంత తింటారో అంత దాన్ని బట్టి కారం ఉప్పు వేసుకోండి। ఇప్పుడు దీంట్లో కొంచెం పొంగడానికి సోడా, కొంచెం తినే సోడా ఇంతేసి ఇవన్నీ ఒకసారి వాటర్ వేసి మంచిగా ఇట్లా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి। ఒకటేసారి వాటర్ వేస్తే ఇది అంతా ముద్దలు ఉంటుంది, ఇట్లా కలవదు మంచిగా। కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని తర్వాత మళ్ళీ కొన్ని వేసుకోవాలి। ఇగో ఈ విధంగా కలుపుకోవాలి మంచిగా జారుగా। ఇట్లా ఉంటే చాలు, ఇక ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం మనం। కడాయిలో ఆయిల్ పోసే వరకు అది కొంచెం పిండి కూడా నానుతుంది మనకు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం। స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం। ఇది మంచిగా నూనె వేడేంత వరకు ఇది కొంచెం సేపు నానుతుంది పిండి। అప్పుడు మనం బజ్జుకొని ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా డిప్ చేయాలి, చేసి ఇలా వేయాలి। సేమ్ మనం ఆలుగడ్డ బజ్జీలు ఎట్లా వేస్తామో సేమ్ అదే ప్రాసెస్। ఇట్లా టేస్ట్ బాగుంటాయండి, ఎప్పుడైనా ట్రై చేసి చూడండి। నేను ఎప్పుడు చేస్తా కానీ కాకపోతే మన వీడియో కోసం ఈసారి చేసి మన వీడియోలో చూపెడుతున్నా। ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇట్లా వేయించుకోవాలి। ఇప్పుడు వెదర్ కూడా చల్లగా ఉంటుంది కదా, ఇక దాన్ని బట్టి మనము మంచిగా ఇట్లా బజ్జీలు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది। చలికాలం కదా। ఇట్లా అన్నీ ఎంచుకోవాలి। ఇట్లా ముందు వేసినా ముందుగా తీసేస్తున్నా। ఇక సేమ్ చూడండి ఆకు షేప్లోనే వచ్చింది। ఇట్లా తమలపాకుతో కూడా చేస్తారు, ఈ ఓమాకుతో చేస్తున్నాను ఈసారి। తమలపాకుతో చేస్తారు, ఇట్లా ఓమాకు బజ్జీలు కూడా చేస్తారు। ఇంకొకసారి వేసుకుందాం మనం। ఇప్పుడు స్టవ్ కొంచెం సిమ్ పెట్టుకొని సేమ్ ఇదే ప్రాసెస్, ఇట్లా అన్నీ ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలంటే। ఇది రెండో వాయి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకొని ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। సేమ్ మిర్చి బజ్జీ ఇట్లా ఇప్పుడునే
అప్పటికప్పుడు చేసుకోవచ్చు, పిల్లగాళ్ళకి స్నాక్ లాగా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.